దేవుని సన్నిధిలో నిలబడగలము. సాధ్యమైనంత వరకు ఎవరిని మనము పరలోకానికి మనం తీసుకెళ్ళలేకపోయినా తీసుకువెళ్ళే బాధ్యత అప్పగించాడు దేవుడు. కానీ మన కొరకు మనం ఖచ్చితంగా ప్రయాసపడాలి. మొట్టమొదటికి మనం బలం పొందుకోవాలి, మనం స్థిరత్వం కలిగి ఉండాలి. అంటే అందరూ పరిశుద్ధులైనా, లేదంటే అందరూ ఖచ్చితంగా నిలబడగలరంటే నిలబడలేము. మనకుండేటువంటి బలహీనతలను బట్టి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయాలి. ఏ ఒక్కరు పరలోకం నుంచి రాలిపడిన వారు కాదు. ప్రతి ఒక్కరికి బలహీనతలు ఉన్నాయి, బడలకులు ఉన్నాయి, ఏదో ఒక విధం చేత పడిపోయిన వారిని. కానీ దేవుని వాక్యం అంటూ ఉంది, మనం పడిపోయినా తిరిగి లేచేవారిని కనుక సాధ్యమైనంత వరకు మనం ఇతరుల్ని తీర్పు తీర్చడానికి అంత అర్హత దేవుడు మనకి ఇవ్వలేదు. కానీ మన శక్తి కొలదు మనం ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వారం మొదటి శుక్రవారం ఎందుకు అంటున్నానంటే, ఈస్టర్ తర్వాత మొదటి శుక్రవారం కనుక దేవుని సన్నిధిలో క్రమక్రమంగా మనం సాధ్యమైనంత వరకు భక్తి జీవితాన్ని అలవరుచుకుందాం. ఈ దినమందు మరి ఈస్టర్ తర్వాత మొదటి శుక్రవారం ప్రార్థన సహవాసములు కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి దేవుని సేవకుడికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని సన్నిధిలో నేను గత 2 దినాలు దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నాను. నా వ్యక్తిగత ప్రార్థన జీవితం కొరకు అయితేనేమి, నా కుటుంబ పరిస్థితి కొరకు అయితేనేమి, సంఘ పరిస్థితి కొరకు అయితేనేమి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఉంచినటువంటి తలంపును మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 7వ వచనంలో ఈ రీతిగా దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనులు సహవాసము చేయక, వారి దేవతల పేర్లను ఎత్తక, వాటి తోడన ప్రమాణము చేయక, వాటిని పూజింపక, వాటికి నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. హల్లెలూయా. నేటి వరకు ఏ భక్తిని అయితే చేశారో, మరి 40 దినాలు భక్తి క్రమములో మనకంటూ ఒక ప్రత్యేకమైన భక్తిని మనం అలవర్చుకున్నాం. మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన సహవాసాన్ని మనం కూడగట్టుకున్నాం. అంటే నా పక్కవారు ఏం చేస్తూ ఉన్నారో, వారు ఎన్ని దినాలు ఉపవాసం ఉంటూ ఉన్నారు, లేదా ఎన్ని దినాలు ప్రార్థన చేస్తూ ఉన్నారు, వారు ఏ అంశం కొరకు ప్రార్థన చేస్తున్నారు మనకైతే తెలియదు. కానీ మన ఏకాగ్రత ఒకదాని మీద కేంద్రీకరించాలని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఖచ్చితంగా భక్తి జీవితం అనేది వ్యక్తిగతమైనటువంటి జీవితం కనుక ఎవరికి వారు సాధ్యమైనంత వరకు అలవర్చుకోవడానికి, కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కనుక దైవజనుడైన యెహోషువతో ఈ రీతిగా మాట్లాడుతున్నారు. ఏమంటున్నాడంటే, అయ్యా, నేటి వరకు మీరు ఏ భక్తిని అయితే ఆచరించారో, నేటి వరకు ఏ క్రమాన్ని అయితే మీరు ప్రారంభించారో, సాధ్యమైనంత వరకు మీరు అలవాటు చేస్తున్నారు కనుక దానిని మీరు ఏం చేయాలి? కొనసాగించాలి. అంటే హత్తుకోవాలి. హృదయంలో ఒకసారి పొందుపరచబడిన తర్వాత మరలా దాన్ని దుర్వినియోగపరచుకోకూడదు. చాలా మంది అంటారు కదా, ఏమండి, అంటే కూర్చొని తింటే కొండలైనా తరుగుతాయి అంటారు. కానీ భక్తి అనేది తరిగేదిగా ఉండకూడదు. సాధ్యమైనంత వరకు దాన్ని అంచెలంచెలుగా అలవర్చుకునేలాగా ఉండాలి తప్ప అది మన జీవితాలకి లోపించాలని కనబడకూడదు. ఎందుకు లోపించాలని కనబడకూడదు అని అంటే, దేవుని సన్నిధానంలో మన భక్తి జీవితం అనేది మన వ్యక్తిగతము. ఎవరో ప్రలోభ పెడుతానో, ఎవరో చూపిస్తానో, ఎవరో చెబుతానో నేర్చుకునేది కాదు. అంటే నేర్చుకోవాలి. దైవజనుడిగా లేదా దేవుని బిడ్డలుగా మనకు ఉండేటువంటి క్రమం ఏంటంటే, దేవుని సన్నిధిలో వాక్యంలో ఉంటుంది, వారిని ప్రేమ చేత కానీ హెచ్చరిక చేత కానీ ఏదో ఒక విధంగా ఏం చేయాలి? సరిచేయాలి. కానీ వాటన్నిటిని మనము క్రమక్రమంగా సరి చేసుకుంటూ వెళితే ఈ 40 దినాల భక్తి జీవితంలో మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ క్రమాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టకుండా మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనులు, మీ యొద్ద మిగిలి ఉన్న ఏ జనులట? మీ యొద్ద మిగిలి ఉన్నటువంటి ఈ జనులు సహవాసము చేయక, మిగిలి ఉన్న ఈ జనులు సహవాసం చేయక, ఈ 40 దినాలు భక్తి క్రమములో మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 40 దినాలు అనేది దీక్ష కాదు. 40 దినాలు అనేది దేవుడు మనకు నేర్పించినటువంటి ఒక క్రమము. కనుక ఈ క్రమములో పాలుభాగస్తులుగా ఉన్నాము కనుక, ఈ క్రమములో భక్తి జీవితాన్ని మనం అలవరుచుకున్నాము కనుక, అంటే మందిరానికి వచ్చినా రాకపోయినా, ప్రార్థనా సహవాసంగా ఒక దగ్గర కూర్చున్నా కూర్చోకపోయినా, కుటుంబాలుగా దేవుని సన్నిధిలో మీరు కట్టబడ్డారు. చాలా వరకు సాధ్యమైనంత వరకు ఇద్దరికి మించే మీ కుటుంబాలలో ఉన్నారు. కనుక దేవుని సేవకుడిగా మీకు ప్రేమపూర్వకంగా తెలియజేసే మాటలు ఏంటంటే, మీ ఇంటి దగ్గర ఏదైతే క్రమాన్ని మీరు మందిరంలో కొనసాగించారో అదే క్రమాన్ని ఇంటి దగ్గర ప్రారంభించండి. సాధ్యమైనంత వరకు ఈ జనులు, ఏ జనులు? మిగిలి ఉన్న ఈ జనులు. మిగిలి ఉన్న జనులంటే దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఐగుప్తు మొదలుకొని వారి ప్రయాణము భక్తి జీవితం ప్రారంభించబడింది. ఏడ్చారు దేవుని సన్నిధిలో. 430 సంవత్సరాలు భక్తి, అంటే ఆ బానిసత్వంలో ఉన్న తర్వాత ఏడ్చితే దేవుడు అన్నాడు, మోషేని పంపించి వారిని బయటకు తీసుకొని రా అన్నాడు. తీసుకొచ్చాడు. ఇప్పుడు విడుదల పొందిన ప్రజల యొక్క భక్తి జీవితం ఎలా ఉండాలి?
దేవుడు ఆశీర్వదించినటువంటి భక్తి జీవితాలు ఎలా ఉండాలని అంటే, ఏ క్రమము కొరకైతే ఏడ్చారో, దేని కొరకైతే దేవుడి సన్నిధిలో మొరపెట్టారో ఆ క్రమాన్ని విడిచి బయటకు వచ్చిన తర్వాత భక్తి జీవితాన్ని మర్చిపోయారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తారు. ఏ దేవుడైతే వారికి మార్గాన్ని చూపించాడో, ఏ దేవుడైతే వారికి సన్మార్గంలో నడవాలి అని చెప్పాడో ఆ దేవుని మీద ఎలా ఉన్నారంటే, అయ్యా నీతో మాకు పెద్దగా పని లేదు అన్నారు. సరే, బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు భక్తి జీవితాన్ని ప్రారంభిస్తూ అంటే వెళుతూ ఉండగా ఎవరైతే భక్తి జీవితంలో నిలబడాలి అనుకున్నారో వారందరూ పడిపోయినప్పుడు యెహోషువ చేతికి నాయకత్వం వచ్చిన తర్వాత యెహోషువ ఇలా అంటూ ఉన్నాడు. మనందరికీ సుపరిచితమైనటువంటి సందర్భం ఏంటంటే, అయ్యా మీరు ఎలాగైనా పొండి, మీతో నాకు సంబంధం లేదు. ఎందుకంటే భక్తి అనేది వ్యక్తిగతమైన, నేను ఎప్పుడైతే ప్రారంభించానో ప్రారంభంలో తెలియచేస్తాను, భక్తి అనేది అంటే వ్యక్తిగతమైనది. మరి సంఘముగా ఎందుకు కూడుకోవాలండి అని మీరు అడగొచ్చు. సంఘముగా ఎందుకు కూడుకోవాలని అంటే, ఒకరి లోపాలు ఒకరు ఎత్తు చూపించుకోవడానికి కాదు, కానీ ఒకరి లోపాలను బట్టి. ఇప్పుడు చూడండి, మన ముందు ఒక కుటుంబం భక్తి జీవితంలో కొనసాగుతుందంటే వారిని మనం చూసినప్పుడు, అరే నా భక్తి జీవితం ఇలా లేదే అని సరి చేసుకోవడానికి మాత్రమే. ఒకరు ఆశీర్వదించబడుతున్నప్పుడు వారు ఏ విధంగా చేత ఆశీర్వదించబడ్డారో అలా నేను ఎందుకు కొనసాగించకూడదు అని రోషం కలిగిన భక్తి చేయడానికి మాత్రమే యెహోషువకు అర్థమైంది. మిగిలినటువంటి జనులు ఎవరైతే ఉన్నారో ఈయన చేతికి నాయకత్వం వచ్చేటప్పటికి యెహోషువ అన్నాడు, సరే మీలో నాకు కొన్ని లోపాలు కనబడుతూ ఉన్నాయి. మీ భక్తి జీవితంలో దినదినము అంటే ప్రారంభంలో ఉన్నటువంటి భక్తి ఇప్పుడు నాకు కనబడడం లేదు. కనుక మిగిలిన జనులు వారిలో ఉన్నటువంటి భక్తి లోపం ఏంటంటే వేరే రకాల తలంపులతో ఉన్నారు. కనుక యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారును యెహోవాని సేవిస్తాం, మీ కర్మకు మీరే బాధ్యులు. అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా తీసుకుంటున్నాడా, సమూహంగా తీసుకుంటున్నాడా? అప్పుడు నాయకుడు కదా యెహోషువ, మోషే తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడు కనుక అయ్యో మీ అందరి భక్తి నాది అని అన్నాడా? అనలేదు. ఎందుకంటే పరలోక రాజ్యానికి దేవుడు తీసుకుని వెళ్ళేటప్పుడు అందరిని తీసుకుని వెళ్ళడు. ఎవరు ఎలిజిబిలిటీయో, ఎవరు దేవుని సన్నిధికి అర్హత సంపాదించిన వారు మాత్రమే దేవుని సన్నిధికి వెళ్తారు. కనుక ఆయన నేర్చుకున్న క్రమం ఏంటంటే, ఇదిగో మనము మన భక్తి జీవితాన్ని కట్టుకుందాం. తన భార్య, తన కుటుంబం, తన పిల్లలకి చెప్పుకుంటూ ఉన్నాడు ఏమనంటే, సాధ్యమైనంత వరకు మన కుటుంబాలు మనం కట్టుకుందాం. ఏ సంఘములో కుటుంబాలు సరిగ్గా ఉంటాయో ఆ సంఘము ఆశీర్వాదకరమైన సంఘముగా ఉంటారు. కనుక ఏ కుటుంబంలో యజమానురాలు భక్తి జీవితాన్ని కొనసాగిస్తారో వారి పిల్లలు దేవుని సన్నిధికి క్రమంగా రావడం మొదలు పెడతారు. తల్లిదండ్రులుగా వారే సరైనటువంటి క్రమములు లేనప్పుడు పిల్లలు దేవుని మందిరంలో క్రమముగా పెరగరు. అందుకని యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారి క్రమం ఏంటో నాకు తెలుసు. ఇదే మాట అంటే బయటికి చెప్పలేదు, కానీ దైవజనుడు అంటే చక్కటి భక్తిపరుడిగా పిలిచేటువంటి యోబు గారు అంటాడు, ఇదిగో మీరు ఉదయ సాయంత్రకాల సమయంలో మనసులో కూడా పాపం చేయగలరు. మనసులో మీరు ఎవరేం చేయగలరు? మన పిల్లలు ఏం ఆలోచిస్తున్నారో మనకి తెలియదు, కట్టుకున్న భార్య ఏం ఆలోచిస్తుందో తెలియదు. కొన్నిసార్లు వారు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సడన్గా మాట్లాడుతూ ఉంటారు, కట్టుకున్న భర్తకి అర్థం కాదు, అదేంటి అక్కడ ఎలా మాట్లాడేవేంటి అని అంటే మాట్లాడాలనిపిస్తుంది అనేసి. అంటే నీ మనసులో ఉన్నది ఎవరికి తెలియదు, నేను కట్టుకున్న భర్తకు కూడా తెలియదు. కానీ యోబు అంటాడు, నా పిల్లల మనసులో కూడా దేవుని తృణీకరించకూడదు. హల్లెలూయా. అంటే ఇక్కడ యెహోషువకు ఉండేటువంటి ఆలోచన విధానాలు మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. చూడండి, ఆయన అంటాడు, మిగిలి ఉన్న ఈ జనులు ఎవరా? మిగిలిన జనులు దేవుని మీద తిరుగుబాటు చేసి, దేవునికి ఆయాసకరమైన కార్యక్రమాలు చేసి, దేవుని సన్నిధిలో వ్యతిరేక భక్తి జీవితాన్ని కొనసాగించినటువంటి వారిలో, దేవుని సన్నిధిలో విగ్రహారాధన, లోకానుసారమైన భక్తి జీవితాన్ని కొనసాగించి ఎవరైతే మిగిలి ఉన్నారో మీ యొద్ద మిగిలి ఉన్న 7వ వచనం, మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనులు సహవాసము చేయక, దేవతల గురించి కాదు కానీ ఒక్క మాట మీరు జ్ఞాపకం చేసుకో. ఈ 40 దినాలలో మీరు ఏదైతే నేర్చుకున్నారో, వ్యక్తిగతంగా ఒక భక్తిని అలవాటు చేసుకున్నాను. అది దైవజనులను చూసో, పెద్దలను చూసో, నీతోటి సహ విశ్వాసాలను చూసో కాదు, కానీ ఒక ప్రత్యేక జీలు, ఒక తృష్ణ, ఆశతో దేవుని సన్నిధిలో భక్తి జీవితాన్ని కొనసాగించారు. దేవుని సేవకుడిగా మిమ్మల్ని బట్టి నేను చాలా సంతోషించాను. ఎందుకంటే రాత్రి పగళ్ళు ఉపవాసం ఉన్నవారు ఉన్నారు, శరీరం సహకరించగలేని వారు ఉన్నారు, అయినా ప్రార్థన ఆపలేదు, ప్రార్థనలు కొనసాగించారు. కనుక మిగిలిన జనులు ఉన్నారు. ఎవరు మిగిలిన జనులు అంటే, వారి జీవితాలలో దేవుడు అవసరం లేదు, వారి జీవితాల్లో భక్తి అవసరం లేదు, వారి జీవితంలో సహవాసం అవసరం లేదు, వారి జీవితంలో లోక సంబంధమైన కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్న వారు ఉన్నారు. అయ్యా మరి దేవునికి వారి దగ్గర ప్రాధాన్యత లేదా అని అంటే అది వారి వ్యక్తిగత జీవితానికి చెందినది. తీర్పు తీర్చడానికి మనం అర్హులవి కాదు. మరి మన భక్తి జీవితాన్ని ఏం చేయాలి అని అంటే ఈయన అంటాడు చూడండి, మిగిలి ఉన్న ఈ జనులతో, ఏ జనులతో? దేవునికి దూరంగా ఉన్న వారితో,
భక్తికి దూరంగా ఉన్న వారితో, యథార్థతకు దూరంగా ఉన్న వారితో, పాపానికి దగ్గరగా జీవిస్తున్న వారితో ఎవరైతే వారు ఉన్నారో, మీ భక్తి జీవితాన్ని ఇన్ని దినాలు ఎంత క్రమశిక్షణతో ప్రారంభించారో, ఎంత క్రమముగా కట్టుకున్నారో, ఈరోజు వారు వచ్చి మీతో యాడ్ అయినప్పుడు, మీతో సహవాసాన్ని ప్రారంభించినప్పుడు, అంటే తాను చెడ్డ కోతి వనమంతా చెడుకున్నట్లుగా భక్తి జీవితంలో క్రమాన్ని కట్టుకున్న వారి దగ్గరకు వచ్చి, ఏం చేస్తావులే ప్రార్థన, ఎన్ని దినాలు చేస్తావు, చాలే ఇంకా భక్తి జీవితానికి మన బ్రతుకులు ఇదే ఎక్కువ, అందరూ చేస్తున్నారులే, చేసావు కదా, అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఏంటి కొత్తగా అని ఒకవేళ అలాంటి భక్తి జీవితం కలిగిన వారు, మిమ్మల్ని చెడగొట్టే వారు ఎవరైనా మీతో సహవాసం చేయగలిగితే, దేవుని సేవకుడిగా ప్రేమపూర్వకంగా మీకు ఒక హెచ్చరిక ఏంటంటే, సాధ్యమైనంత వరకు వారికి దూరంగా అక్కడ ఆయన అదే చెప్తున్నారు. చూడండి, మిగిలిన ఈ జనులతో సహవాసము చేయక, వారి దేవతల పేర్లను ఎత్తి వాటి తోడన ప్రమాణం చేయక, వాటిని పూజింపక, వాటికి నమస్కరింపక, మీరు నేటి వరకు చేసిన భక్తి, నేటి వరకు ఏదైతే క్రమాన్ని కొనసాగించారో ఆ భక్తి నేటి వరకు చేసినట్లు మీ దేవుడని యెహోవాను ఏం చేయాలి? అద్దుకోవాలి. చెడ్డ స్నేహితులతో సహవాసం అంత మంచిది కాదు. భక్తి జీవితాన్ని చెడగొట్టే వారికి సాధ్యమైనంత దూరంగా ఉండండి. ఏం పర్వాలేదు, వాళ్ళు మొహమాట పడినా, ఒకవేళ మీ మీద అడిగినా, లేదంటే అదేంటి మొన్నటి దాకా బాగానే ఉన్నా కదా, ఇప్పుడేముంది లెంట అయిన తర్వాత కొంచెం తేడా కనపడుతున్నావు అంటే తేడాగా ఉండాలి. ఇక్కడ తేడాగా లేకపోతే అక్కడ ఆయన తేడాగా ఉంటాడు. ఆయన ఏమంటాడంటే, నువ్వు నా వైపు చూస్తే నేను నీ వైపు చూస్తాను, నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీ దగ్గరికి వస్తాను అన్నాడు. అంటే లాస్ట్ సండే నేను మీకు కంక్లూజింగ్లో తెలియజేస్తాను, ఎవరైతే ఆయన విషయంలో సిగ్గుపడతారో, ఎవరైతే ఆయనకు దూరంగా ఉంటారో, ఆయన కూడా మనకు అంతే దూరంగా ఉంటాడు. ఆయన కూడా అంతే దూరంగా ఉంటాడు. ఒకవేళ నేటి వరకు ఏ క్రమాన్ని అయితే కొనసాగించారు, ఆ క్రమంలో ఒకవేళ ఏదైనా వెసులుబాటు వచ్చింది కదా, అప్పుడు రోజు వచ్చేవారు. ఇప్పుడు వారానికి 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, ఏదో ఒక రోజు వెసులుబాటు వచ్చింది కదా అని చెడ్డ సహవాసానికి స్పేస్ ఇస్తే, చెడ్డ స్నేహితులకి స్థానం ఇస్తే ఖచ్చితంగా దేవుని సన్నిధిలోంచి పడిపోయే అవకాశం ఉంది. కనుక దేవుని బిడ్డలుగా మన క్రమాన్ని మనం విడిచిపెట్టొద్దు. మరి ఎవరితో సహవాసం చేయాలి అంటే, ఒక దైవజనుడు అంటాడు, అయ్యా నీ సహవాసం ఎవరితోని అని అంటే, పర్వాలేదయ్యా ఎవరే ఉంది, బ్రతుకున్నంతకాలం అందరితోనే ఉండాలి కదంటే, అందరితోనే ఉండాలి. కానీ దేవునికి దూరంగా ఉండేవారితో అసలు ఉండనే ఉండకూడదు. లోకస్తులతో, లోక సహవాసం కలిగిన వారితో సాధ్యమైనంత దూరంగా ఉండండి. దైవజనుడు నిర్మమాటంగా చెప్పాడు. అది కుటుంబానికి చెప్పాడా, లేదంటే తనకు దగ్గర ఉన్నటువంటి సన్నిహితులకు చెప్పాడా మనకు అర్థం కాదు. కానీ ఆయన అంటాడు డైరెక్ట్గా, సమాజం అంతా అలా ఆలకిస్తూ ఉంటుండగా అంటాడు, ఇదిగో మీరు ఎలా పోతారో నాకు అనవసరం. ఎంత డైరెక్ట్గా మాట్లాడండి. ఒక నాయకుడే అలా చెబితే, ఏమండి నడిపించే నాయకుడు కదా, మోసే ఎప్పుడు అలా అనలేదు కదా, మోసే ఎప్పుడు కూడా అలా ఖండితంగా మాట్లాడలేదు కదా, మరి ఎందుకు ఈయన ఎలా మాట్లాడుతూ ఉన్నాడు? కనుక ఈయన మనకు నాయకుడు ఏంటండి, ఆయన స్వార్థమే చూసుకుంటూ ఉన్నాడు. కనుక మనల్ని గాలి కుదిరేస్తున్నాడు కాబట్టి మనం ఆయనకు దూరంగా ఉండాలి అని అనుకున్నా సరే, ఆయన ఏమన్నాడు తెలుసా? నేను నా ఇంటి వారిని యెహోవాని సేవిస్తాను, మీ కర్మ అన్నట్టు అన్నాడు కదా. ఈరోజు మనం కూడా అలా చెప్పాలి. అలా ధైర్యంగా చెప్పకపోతే ఖచ్చితంగా మన కుటుంబం దేవుని సన్నిధి నుంచి పడిపోయే అవకాశం ఉంది. చూడండి, మొట్టమొదటిగా చూడండి, ఇక్కడ 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం 4వ వచనం చదివితే, అక్కడ ఒక దైవజనుడు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా పిలువబడి వెళ్తున్నాడు. 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం 4వ వచనం చదవండి. అమ్మా, మోయాబీలు, అమోనీయులు, మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెని గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాదురత గలవాడై వారిని ఉంచుకొనొచ్చు. 4వ వచనం చదవండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతో త్రిప్పగా, అతడు తండ్రి అయిన దావీదు హృదయములే అతని హృదయము దేవుని ఉండలేకపోయెను. అక్కడ ఏమి లేకపోయిందట? ఉండలేకపోయిందట. అందుకని 6 నెలలు వారితో కలిసి తిరిగితే ఆల్లేవిలో అవుతారన్న సామెత ఊరికనే బాగాలేదు. నేటి వరకు ఏ సహవాసాన్ని అయితే కొనసాగించారో ఆ సహవాసాన్ని భక్తి పరంగా కొనసాగించండి. ప్రార్థన ఎందును, సహవాసం అందును, ఎడతగిన సహవాసాన్ని, మందిరానికి రాకపోయినా మీ గృహాల దగ్గర దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి ప్రార్థన సహవాసాన్ని కొనసాగించండి. సమయం దొరికినప్పుడల్లా, సమయమందును అసమయమందును, ఏ చిన్న సమయం దొరికినా
సాధ్యమైనంత వరకు అన్నిటికీ స్వస్తి చెప్పండి. అన్ని పనులకి స్వస్తి చెప్పి, నేను అనుకుంటాను స్త్రీతలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత చక్కగా మోకరించి దేవుని సన్నిధిలో కొంతసేపు ప్రార్థన చేయండి. అయా నా భర్తని, నా బిడ్డల్ని, నా సంఘాన్ని, అయా మా సంఘ నాయకులని, అయా మా పరిస్థితి అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది, ఏమిటో అర్థం కావట్లేదు అయ్యా, సాధ్యమైనంత వరకు ప్రార్థనలో గడపండి. నీ ప్రార్థన జీవితాన్ని దేవుడు కాదు కదా, ఎవ్వరు నీ దగ్గర నుంచి ఎత్తుకొని వెళ్ళిపోయి కదా, అప్పుడు నేనేమీ చేయలేదు. ఎప్పుడైతే అలా కాకుండా సమయం దొరికింది కదా అని చెప్పేసి ముచ్చట్లు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చామో, నేటి వరకు మీరు కొనసాగించిన భక్తి అంతా కూడా బూడిదలు పోసిన పనివే. అందుకని సొలొమోను భక్తుడు ఇశ్రాయేలు ప్రజలకి ఎన్నో రాజైన 3వ రాజు, 40 సంవత్సరాలు ఏకచక్రాధిపతిగా ఏ యుద్ధము లేనటువంటి సమాధానముతో నడిపించినటువంటి నాయకుడిగా ఉన్నాడు. కానీ ఫరో కుమార్తెని వివాహం చేసుకున్న తర్వాత ఆమె అలిగిందట. ఫరో అనగా ఏ ప్రాంతానికి చెందినవాడు? ఐగుప్తు ప్రాంతానికి చెందినవాడు. ఐగుప్తు అనగా శాపగ్రహీతమైనటువంటి ప్రదేశము, దేవునికి ఆయాసకరమైన ప్రదేశం. ఆ ప్రాంతం నుండి వచ్చిన ఫరో కుమార్తెను వివాహం చేసుకోవడానికి ఎన్నో కవితలు రాశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె అన్నది, నేను నల్లగా ఉన్నాను కదా, సొలొమోను అదే పరమగీతాల్లో ఉంటుంది ఆమె గురించి, నేను నల్లగా ఉన్నాను కదా, అందరూ చూసి నేను నవ్వుతారేమంటే, నా కళతో చూస్తారులే అన్నాడు. ఎవరి కళతో? నా కళతో చూస్తారులే అన్నాడు. ఇప్పుడు ఈమెను పెళ్లి చేసుకునేటప్పుడు కొన్ని ఒడంబడికలు జరిగాయి. ఏంటి ఆ ఒడంబడికలు అంటే, నాకు నచ్చినవన్నీ నువ్వు చేస్తావా చేయవంటే, ఇష్టపడిన తర్వాత చేయకుండా ఉంటానా, సరే ఒప్పుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెనే కాకుండా ఆ రాజ్యములో మరికొంతమందిని వివాహం చేసుకొని ఇప్పుడు వాళ్ళందరూ కలిసి విగ్రహారాధన ప్రోత్సహిస్తూ ఉన్నారు. మీరు అడగొచ్చు, విగ్రహారాధన అంటే అక్కడ దేవతలు అన్నారు కదా అని అంటే, దేవతలు అంటే విగ్రహ దేవతలే కాదు, మనకి దేవునికి మధ్యలో వ్యతిరేకంగా ఉండే ప్రతి అలవాటు విగ్రహంతో సమానమే. అదే అలవాటైనా కావచ్చు. కొన్ని దేవుని సన్నిధికి, దేవుని క్రమానికి ఇవ్వాల్సినటువంటి ఆ సమయాన్ని ఇవ్వకపోవడం కూడా అది విగ్రహారాధనతో సమానము. ఆ సమయంలో ప్రార్థన చేయాలి, ఆ సమయంలో దేవునితో గడపాలి, ఆ సమయంలో వాక్యం ధ్యానించాలి. మీకు అర్థమవడానికి తెలియజేస్తాను. దైవజనుడైన దావీదు దేవుని సన్నిధిలో, దేవుని ప్రజల కొరకు యుద్ధ సమయంలో యుద్ధంలో గడపవలసిన దావీదు మిద్ది మీద గడిపితే అది విగ్రహారాధనతో సమానం. అంటే దేవునికి ఇవ్వలేని సమయం అంతా కూడా వ్యతిరేకమే. ఈరోజు నీ జీవితంలో దేవునితో గడపకుండా, దేవునికి సమయం ఇవ్వకుండా వేరే కార్యక్రమాలతో గడిపే ప్రతి సమయము, ప్రతి సెకండ్ విగ్రహారాధనకు సమానము. కనుక ఎవరితో గడుపుతూ ఉన్నాం, ఎవరితో మన సహవాసాన్ని కొనసాగిస్తూ ఉన్నాం? చూడండి, ఇక్కడ సొలొమోను లాంటి దైవజనుడే, దేవుని జ్ఞానమును పొందుకున్నవాడు, మరి చక్కటి ప్రావీణ్యత, మరి ఇంత చక్కటి పదజాలంతో గ్రంథాలను రచించినటువంటి సొలొమోనే సామెతల గ్రంథం చదువుతూ ఉంటే అలాంటి వచనాలు కానీ, అలాంటి గూఢమైన వాక్యాలు కానీ బైబిల్ గ్రంథంలో మరి ఏ దైవజనుడు రాయలేదు. ఎవరికైనా యవన బిడ్డలు కానీ, చిన్నపిల్లలు కానీ, లేదా కుటుంబాలు కానీ కట్టుకునేటువంటి మరి నడిపిన కలిగిన కుటుంబాలకు కానీ వారి కుటుంబాలు కట్టుకోవడానికి, అంటే ఒక స్త్రీ యొక్క గుణగణాలు, స్త్రీ యొక్క చూపు, పురుషుడి యొక్క చూపు, వారి నడవడిక, వారి కదలికలు, ఈయన చెడ్డగా ఆలోచన చేస్తున్నాడు, ఈమె చెడ్డ తలంపులతో ఉంది అని ఎలా గమనించగలమో ఆ వచనాలు చదివినప్పుడు ఆమె కదలికలను బట్టి గుర్తించగలిగేటువంటి లక్షణాలతో కూడిన వచనాలు రాశాడు. అలాంటి వ్యక్తి పడిపోయాడు. కారణం ఎవరితో సహవాసం చేయాలో వారితో సహవాసం చేయలేదు. నేటి వరకు మనం ఎవరితో సహవాసం చేస్తాం? నేటి వరకు భక్తి జీవితాన్ని ఎలా కట్టుకున్నాం? మరి ఇప్పుడు మన భక్తి జీవితం ఎలా ఉంది? అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సొలొమోను తను మనస్సును, తన హృదయాన్ని నిలుపుకోలేకపోయాడట, ఉండలేకపోయాడు అంట. ఇప్పుడు చూడండి, ఇన్ని రోజులు ఉన్నాం ఓపు పట్టుకొని మెల్లగా ఎప్పుడే పోతాయి మెల్లగా ఏస్టం అయిపోతే చాలు, చేయగలిగేసుకొని అయిపోయింది ఏస్టం. ఆ మరుసటి రోజు నుంచి కొంతమంది మిగిలిన జనులతో సహవాసం అంత మంచిది. అలాగే నేను చెడ్డవాళ్ళని చెప్పట్లేదు. సాతాను ప్రేరేపించినప్పుడు యేసుప్రభు వారు అన్నారు, నాయన నువ్వు వెళ్ళు, నీ పని దగ్గర నువ్వు వెళ్ళు అన్నారు. అంతే. యోధ కొంచెం కూర్చో, పేతురు మనడు కొద్దిగా నువ్వు మాట్లాడు, ఏది కొంచెం మాట్లాడితే మారుతాడేమో అని పేతురికి అప్పచెప్పలేదు. లేదంటే యోధ ఇక్కడ నీతో మాట్లాడే పనుంది, ఎందుకయ్యా ఎలా చేస్తాం అని చెప్పేసి యోధతో ముచ్చట్లు పెట్టుకోలేదు. యోధ నువ్వు వెళ్ళు అన్నాడంటే. అంటే ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలా అని వారిని మరీ లోకానికి వదిలేకూడదు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వారి ద్వారా ప్రార్థన చేయాలి. మీకు వారి గురించి తెలిసినప్పుడు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. కానీ ఏర్పరిగా మనం ఎన్నడుకోరు, ఇదిగోని ఇలా ఉన్నాం అని ఎవరికి మనము అలా చెప్పడం ద్వారా మరింత దూరం అయిపోతారు. దేవుని చిత్తమైన వారి గురించి ప్రార్థన చేయాలి. చూడండి మరొక మాట, 106వ కీర్తన భాగము 35వ చరణములో దైవజనుడైన దావీదు అంటాడు. 106వ చరణము
35వ 106వ కీర్తన భాగం 35వ చరణం చదవండమ్మా. అన్యజనులతో సహవాసము అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి, వారి విగ్రహములకు ఎవరితో సహవాసం చేశారంటే మిగిలిన జనులు అన్యజనులతో సహవాసం చేశారు. అన్యజనులతో సహవాసం చేసి ఊరకనే పోయారా? వారి క్రియలు నేర్చుకున్నారు. ఈరోజు నీ క్రియలు చెడ్డమైతే ప్రకటన గ్రంథంలో దైవజనుడైన యోహాను అంటాడు, ఇదిగో నీ క్రియలు దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నాయి. నీవే క్రియలు నేర్చుకున్నావో ఆ క్రియలకు అనుకూలంగా భక్తి జీవితాన్ని చేస్తున్నప్పుడు అవే దేవుని దగ్గరికి వెళ్తాయి, అవే కనపడతాయి. ఇదిగో వాని క్రియలు చొప్పున నా దగ్గర వాని కొరకు సిద్ధపరిచిన జీతము పొందుపరచబడి ఉంది. మరి నీ క్రియలు చెడ్డమైనప్పుడు దేవుడు ఎలా మంచి ఫలాలు ఇస్తాడు? నీ క్రియలు చెడ్డమైతే నీ భక్తి జీవితంలో నువ్వు చేసిన ప్రార్థన జీవితానికి అర్థమేముంది? కనుక దేవుని సన్నిధానంలో నేటి వరకు ఏ భక్తిని అయితే కొనసాగించామో ఆ భక్తిని విడిచిపెట్టకుండా సాధ్యమైనంత వరకు నెమ్మదిగా దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికంగా బలపడడానికి ప్రయత్నం చేద్దాం. అన్యజనులతో సహవాసం అంత మంచిది కాదు. ఒకవేళ అన్యజనులతో సహవాసం, మనం అన్యుల మధ్యలో ఉన్నాం కదయ్యా, అన్యుల మధ్యలో ఉన్నప్పుడు మరి వారితో సహవాసం చేయకపోతే మరి ఏం చేయాలి? మేము చేసే ఉద్యోగ ప్రదేశాల్లో అన్యులే ఉన్నారు, మా కాలనీ చుట్టూ అన్యులే ఉన్నారు, మేముండే అపార్ట్మెంట్లో కూడా అన్యులే ఉన్నారు. మరి వారికి దూరంగా ఎలా ఉండాలి అని అంటే వారితో సహవాసం చేయాలి. అంటే సహవాసం అంటే వారితో కలిసి అన్ని కార్యక్రమాల్లో పాల్గొకూడదు, మాట్లాడాలి, కానీ వారి క్రియలకు దూరంగా ఉండాలి. వారి క్రియలు చెడ్డమైనప్పుడు మంచి ఫలాలు వారి నుంచి రావు. వారితో కలిసి మనం కూడా తయ్యి అంటే తాను అన్నాం అనుకోండి, అప్పుడు మనము కూడా వారితో పాటు పాలు పంపులు పొందినట్టే. సొలొమోను అదే చేశాడు, తన మనసు కంట్రోల్లో ఉంచుకోలేకపోయాడు. అదే దైవజనుడు సొలొమోను అంటాడు, ఇదిగో పట్టణమును జయించిన వారికంటే తన మనసును స్వాధీనపరుచుకుని వాడు బలిష్ఠుడు అంటాడు. హల్లెలూయా. అదే సొలొమోను. ఈరోజు మన మనస్సులో మన స్వాధీనంలో ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడికి నేర్పిస్తాడు, అమ్మా ఈ సహవాసం మనకు మంచిది కాదు. మొట్టమొదటి అన్యులతో సహవాసము. రెండవది జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 24వ వచనంలో దైవజనుడైన సొలొమోను ఇలా మాట్లాడుతూ ఉన్నారు, కోప చిత్తులతో సహవాసము చేయకుడి, క్రోధము గల వారితో చాలు. కోప చిత్తులతో సహవాసము, కోప చిత్తులతో సహవాసము చేయకుడి. ఆ తర్వాత క్రోధము గల వారితో పరిచయం కలిగి ఉండకము. అంటే కోప చిత్తులతో సహవాసం చేయకమంటే మీకు అర్థమవడానికి తెలియజేస్తాను. కయ్యను హేబేలు ఇద్దరు కూడా ఒకే తల్లి బిడ్డలు, ఇద్దరు అన్నదమ్ములే. చక్కగా ఆది కాండంలో మనకు కనబడతారు. 4-8 వచనం చదివితే అక్కడ ఏమన్నదంటే వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడ ఏం గొడవ ఏం జరగలేదు, ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటూ ఉండగా సడన్గా కయ్యేను కొట్టి చంపేశాడు. అంటే ఎందుకు అలా జరిగిందనంటే కయ్యేనికి ఏముంది? కోపము, కోప చిత్తులతో సహవాసము. హేబేలు కయ్యేనుతో సహవాసం అనేది అంత మంచి పద్ధతి కాదు. ఎందుకు మంచిది కాదంటే బైబిల్ ఏం చెప్తుంది? కోపపడు కానీ పాపము చేయకుడి. కోపము అనేక అనార్థాలకు అంటే దారి తీస్తుంది. ఊరకి ప్రతి చిన్న విషయానికి కోపపడడం మంచిది కాదు. ఇప్పుడు చూడండి, చాలా సందర్భాల్లో అనవసరమైన విషయాలు కోపడిపోతూ ఉంటాం. చిన్న కారణాలు, చిన్న విషయాలు కోపడిపోతూ ఉంటాం అన్ఎక్స్పెక్టెడ్గా. అందులో వాస్తవం లేదు, అరే వాళ్ళ వల్ల అది జరగలేదని తెలిసిన తర్వాత మనము జారి విడిచినటువంటి మాట మనలో వెనక్కి తెచ్చుకొని వారి మనసు గాయపడిన తర్వాత ఇప్పుడు వారితో సహవాసం అనేది అంత తిరిగి కట్టుకోవడం అనేది చాలా కష్టం. కనుక కోపం అనేది అన్ని విధాల, మరి ముఖ్యంగా దేవుని బిడ్డలుగా మనం నేటి వరకు ఏ సహవాసాన్ని అయితే కొనసాగించామో ఆ సహవాసంలో భాగము కనుక నేటి వరకు ఏ సహవాసాన్ని కొనసాగించాం? యేసు ప్రభువారు ఎక్కడ కోపడ్డారు మీరు అడగచ్చు. యెరూషలేము దేవాలయం దగ్గర కొరడ పట్టుకొని కొట్టారు కదండి, మరి మేము ఎందుకు కోపడకూడదు అని అంటే నేనేమంటానంటే యేసు ప్రభువారు 3 మేకులు రెండు శుభ్రంగా ఒకటి తక్కువ 40 దప్పులతో కొట్టి శుభ్రంగా చెత్త కొట్టేసి రక్తం ఏర్లేపారుతూ యెరూషలేము వీధుల మీద ఆ వీధుల్లో పిడుగుతులు గుద్దుకుంటూ కాండ్రకించి ముఖం మీద ఉమ్ములూస్తూ తీసుకొని వెళ్ళి సిలువ కొయ్యికి వేలాడదీసి రక్తచిత్తమైనటువంటి ఆ మాంసపు మొత్తగా పిలువడు యేసు ప్రభువారు అంటారు, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు. మరి అప్పుడు ఆయన ఏమన్నాడు? తొక్కలు తీసేస్తారు మీరు వస్తారు కదా అన్నాడా? అనలేదు కదా. దేవాలయం దగ్గర కోపడ్డారంటే దానికి కారణం ఉంది. ఎందుకని? దేవుని ఆలయం కనుక. నీ హృదయం అనే దేవాలయం పాడైపోతే ఆయన తీర్పరి
ఆయన సింహాసనం మీద కూర్చొని నీ హృదయంలోకి వేరే పరిస్థితులు ఏమొచ్చినా దానికి లెక్క మీరే చెప్పాలి. ఈ అంశం కూడా మనం విన్నాం. ఈ హృదయం దేవుని ఆలయం కనుక ఇందులో వేరే పరిస్థితులు ప్రభావాలు ఏమొచ్చినా అది దేవునిదే. ఏదొచ్చినా దానికి లెక్క మీరే చెప్పాలి. కనుక ఆ విషయంలో కోప్పడతారు. ప్రార్థన చేస్తూ ఉన్నారు, హృదయం నిండా వాక్యం ఉంది, హృదయం నిండా స్తుత్యారాధన ఉంది, హృదయం నిండా దేవుని కొరకే తపన ఉంది. అప్పుడు దేవుడు కోప్పడాల్సిన అవసరము లేదు. ఎందుకని ఈ హృదయము దేవుడికే నివాసమైనది కనుక. ఇప్పుడు దావీదు భక్తుడు అంటాడు, నేను చిరకాలమైన మందిరంలో నివసిస్తానయ్యా అని మాట్లాడుతుంటాడు. నా జీవితకాలం కనుక మన జీవితాలలో కోపచిత్తులతో ఈరోజు మనం కోపం కొని తేవాల్సిన అవసరం లేదంటారు. ఇట్టే కోపం వచ్చేస్తుంది. చూడండి అక్కడ 4వ అధ్యాయం 8వ వచనం, ఆదికాండము 4వ అధ్యాయము. మాట్లాడెను. ఏం చేశారంటే ఇద్దరు పోట్లాడిన అక్కడ మాట్లాడుకున్నారు. అంటే మాటల్లో కూడా ఏముంది? కయ్యను కోపచిత్తుడు కనుక అరే మామూలుగా మాట్లాడుకున్నారు, క్యాజువల్గా మాట్లాడుకున్నారు. అలాంటప్పుడు కోపడడానికి అవకాశం లేదు కదా. అంటే ప్రతి చిన్న విషయానికి మనం కోపడాల్సిన అవసరత లేదు. నేటి వరకు ఏ క్రమాన్ని అయితే చూసామో, నేటి వరకు ఏ క్రమాన్ని అయితే మనం పాటించామో, నేటి వరకు ఏ మార్గంలోనైతే నడిచామో అది నేర్చుకున్నటువంటి మనం అవలంబించడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారిగా పెట్టలేము, అవలంబించలేము, కష్టమే. కానీ ప్రయత్నం చేస్తే ఏం పెద్ద కష్టము, ట్రై చేద్దాం. కోపం అనేది మనకి వెన్నతున్నటువంటి విద్య. మన జన్యులోనే ఉన్నాయి కాబట్టి. కానీ సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేద్దాం, సాధ్యమైనంత వరకు ఓర్చుకుందాం. ప్రయత్నం చేసి అప్పుడు విఫలమైపోయినా దేవుడు అంటాడు, నీ ప్రయత్నం నువ్వు చేసావు కనుక మిగిలిన సహాయం నేను కూడా చేస్తాను. కనుక ఇక్కడ రెండవ మాట, కోపచిత్తులతో సహవాసము మంచిది కాదు. ఒకటి, అన్యులతో సహవాసం మంచిది కాదు ఎప్పుడు ఇక ఈ దినము నుండి. రెండవది, కోపచిత్తులతో సహవాసము మంచిది కాదు. మూడవది, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనంలో ఇలా రాయబడింది. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 28వ అధ్యాయం 7వ వచనం, ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తొంటరని సహవాసము చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. ఎవరు సహవాసం చేసేవాడంట? వాక్యాన్ని అంగీకరించేవాడు ఎలాంటి వాడు అంటూ ఉన్నాడు? ఉపదేశమును అంగీకరించేవాడు బుద్ధి గలవాడు. అంటే ఈ బుద్ధి గలవాడిని కొత్త నిబంధన కాలంలో బుద్ధి గల కన్యకలతో కూడా మనము కంపేర్ చేసి చూడవచ్చు. అంటే బుద్ధి గలవాడికి ఉండే లక్షణాలు ఏంటి? తండ్రికి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, వెంటనే ఏమంటారంటే పెద్దోడు బుద్ధిమంతుడు అండి అంటే చిన్నోడు మహానుభావుడు అంతేనా? పెద్దోడు బుద్ధిమంతుడు అండి అంటే అలాగనే వెంటనే మనకు అర్థమైపోతుంది చిన్నోడు చాలా మహానుభావుడు అని. అంటే ఆయన దగ్గర మనకు లేనటువంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ ఆయన మాట్లాడుతున్నారు, ఉపదేశమును అంగీకరించేవాడు. ఏ ఉపదేశం ఇది? మనుషుల ఉపదేశం అయితే కాదు, దేవుని ఉపదేశమును అంగీకరించేవాడు. నేటి వరకు అంశాన్ని మర్చిపోకండి. నేటి వరకు ఏదైతే క్రమాన్ని కొనసాగించారో ఆ క్రమంలో నుంచి బయటికి రావద్దు. అపవాది కూడా ప్రయత్నం చేస్తున్న బయటికి లాగాలని. మన ప్రయత్నం కూడా మనం చేద్దాం. దేవుని సన్నిధిలో, ప్రభా నేను 100% పర్ఫెక్ట్గా లేకపోయినా 10% ప్రయత్నం చేస్తాను, మిగిలిన 90% మీరు సహాయం చేయని అడిగితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. తొంటరులతో సహవాసం అంత మంచిది కాదు. తొంటరులు అని ఇక్కడ చూడండి, ఒక మాట మీకు చదివిస్తాను. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదివితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం చదవండి ఒకసారి వాక్య భాగము. 16వ అధ్యాయం 20. సర్వభూజనులారా ప్రచురించుడి, మహాఘనత వహించిన వాడును, చాలండి. ఇక్కడ తొంటరుల సహవాసం అంటే మీరు జాగ్రత్త గమనించండి. తొంటర్లకు ఏమి నచ్చదు? మిమ్మల్ని అడుగు. కీర్తన మొదట వచ్చిన నుండి ఏమనుంది అంటే ఇప్పుడు వీళ్ళని ఏమని పిలవాలి? వీరు ఆలోచన ఎవరి మీద పెడతారు అంటే భక్తి జీవితంలో నేటి వరకు భక్తి క్రమాలను కొనసాగించిన వారి దగ్గరికి వచ్చి
మొన్న 4 గొర్రెలు వెళ్ళాం కదా, చాలులే ఉదాహరణ మనం అంటే. ఇప్పుడు ఈ తుంటరితో సహవాసం చేసిన వాడు ఏమవుతాడు? అపకీర్తి రావడం వల్ల చాలా ఉంటారు, నిన్ను ఎలా పెంచాను నేను కాదమ్మా, నేను నిన్ను ఎలా పెంచాను, నువ్వేం ఎలా తయారవుతే ఆమె తయారవ్వలేదు. ఆమె చేసినటువంటి స్నేహితులు అలాంటి వారు. కానీ ఇప్పుడు ఇతను ఎవరితో సహవాసం చేశాడు అంటే తొంటరితో సహవాసం చేశాడు కనుక ఇతని భక్తి జీవితం కూడా అలానే ఉంది. తల్లిదండ్రులైనా దైవజనులైనా ఎవరైనా అని మీరు ఎందుకు ఇలా పడిపోయారంటే ఇక్కడ చూడడం మాట చదివి వినిపిస్తాను. సర్వభూజనులారా యెహోవాను సన్నిధించండి, అనుదినము ఆయన రక్షణ ప్రకటించి అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను. ఇప్పుడు ఈ ప్రచురించేవారు ఎవరు? నేటి వరకు క్రమాన్ని కొనసాగించిన వారు. అదే తొంటరితో సహవాసం చేస్తే సర్వభూజనులలో మనము ఉండము. ఎందుకు సర్వభూజనులో మనం ఉండమనంటే మనం ఎవరితో సహవాసం కలిగిన వారిని? విడవబడిన వారిని, తర్వాత తొంటరులు సహవాసం కలిగిన వారిని. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన రాజయ్యడట. నువ్వు రాజయ్యతో అనగానే సరే రాజు అయిన తర్వాత అనుభవించినటువంటి పెద్దవారు ఉంటారు కదా, ఆ రాజ్యంలో తన తండ్రి సమకాలికులు ఎవరైతే ఉన్నారో, తన తండ్రి రాజుగా ఉన్నప్పుడు సమకాలికులు వచ్చి అన్నారట, నాయన అడిగారట, పెద్దయినా మరి ఏం చేద్దాం, రాజ్యములో ప్రజల యొక్క విధానము పరిపాలన విధానం ఏం చేద్దాం అని అంటే ఆయన అన్నాడంటే, పెద్దవారందరినీ పిలిచిన తర్వాత పెద్దవాళ్ళందరూ కూర్చొని, ఇదిగో ప్రజల కష్టాలు మనం అర్థం చేసుకుందాం, వారి ఆకలి ఏంటో, వారి దగ్గర ఒకవేళ పంట పండకపోతే వారి దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయొద్దు, లేదా వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులన్నీ మనం అర్థం చేసుకుని వారిని ఒక చక్కటి ఇదిలో చేద్దామని అంటే సరే వీళ్ళు చెప్పేసి రాజ్య పరిపాలన అన్ని అనుభవాలు చెప్పేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఈయన యవనస్తులు కనుక యవనస్తులు అందరినీ పిలిచాడట, ఏం చేద్దాం అన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఎలా వింటావు, వాళ్ళందరూ కూడా ముసలోళ్ళు వయసు అయిపోయిన కనుక వాళ్ళ పక్కన పెట్టు, మనం యవనస్తులు కనుక మనం ఏం చేద్దామంటే, ఇదిగో 10 రూపాయలు కట్టలేని వాడిని 100 రూపాయలు కట్టమందాం, కట్టకపోతే ఇప్పుడు ఏం చేద్దాం, వాడిని తీసుకెళ్ళి చెరసాల్లో పడి ఇప్పుడు బయటపడి ఖచ్చితంగా పన్నులు రాజ్యానికి అధికంగా వస్తాయి కనుక నిన్ను చూసి రాజ్యంలో ఉన్నవారు అందరూ భయపడతారు. సో నువ్వు నిన్ను చూసి భయపడడం ద్వారా అబ్బో ఈ రాజు చాలా అనుకుంటారు కనుక అనగానే ఇప్పుడు ఈయన ఎవరితో సహవాసం చేశాడు? తొంటరులతో. వారికి రాజ్య పరిపాలన తెలియదు, పట్టణం యొక్క విలువ తెలియదు, ప్రజల యొక్క కష్టాలు తెలియదు, అక్కడ ఉండేటువంటి ఏ విషయాలు కూడా తెలియదు. కనుక ఈరోజు నీ బిడ్డలు ఎవరితో సహవాసం చేస్తే నీ కష్టం విలువ వారికి తెలీదు. అంటే నీవు కష్టపడి సంపాదించి పేరు ప్రఖ్యాతులన్నీ కూడా ఇప్పుడు తొంటరితో సహవాసం చేసిన తర్వాత, నానా మా అమ్మ జాగ్రత్త, అన్నయ్య జాగ్రత్త, తమ్ముడు జాగ్రత్త అంటే ఏమంటాడు తెలుసా? బయట తొంటరుల సహవాసం దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కొన్ని సలహాలు తీసుకొని వచ్చి తల్లిని తండ్రిని తర్వాత ఉండేటువంటి తోబుట్టులందరినీ కూడా దేనికి గురి చేస్తాడు? కష్టాలకు గురి చేస్తాడు. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ అంటాడు, దేవునితో సహవాసం చేసినటువంటి ఆలోచన విధానాలు వేరు, దేవుని ప్రజలతో సహవాసం వేరు, తొంటరులతో సహవాసము. తొంటరులతో సహవాసం చేస్తే ఏమొస్తుందట? నీ కుటుంబానికి, సంఘానికి, సమాజానికి అపకీర్తి వస్తుంది. కనుక అపకీర్తి అనేది రాకుండా ఉండాలంటే నేటి వరకు యేసుక్రీస్తు ప్రభుల వారి కీర్తి సర్వలోకానికి. ఆ మధ్యకాలంలో ఒక స్త్రీ గురించి మాట్లాడుకున్నాం. యేసు ప్రభు వారి నామం ఎక్కడైతే ప్రచురించబడతాదో ఆ ప్రతి చోట సర్వ లోకములో కూడా ఏ కీర్తి? ఆమె గురించి సర్వలోకము కీర్తించి పొగిడి ఆమెని జ్ఞాపకం చేసుకుంటారన్నారు. అంటే ఆమె యొక్క నడవడిక మొదట్లో బ్యాడే, కానీ యేసుప్రభు వారి పాదాల దగ్గరికి వచ్చిన తర్వాత కీర్తించబడింది. అపకీర్తి ఆమె నుంచి తొలగించబడింది, కీర్తి సంపాదించుకుంది. ఈరోజు మనము నేటి వరకు ఏ క్రమాన్ని అయితే కొనసాగించామో ఆ క్రమాన్ని విడిచిపెట్టకూడదు. అపవాదిగాడు మనల్ని తేలిక వదిలిపెట్టడు, అయినా ప్రయత్నం చేద్దాం. మొదటి విషయం, ఎవరితో సహవాసం చేయకూడదు? అన్యులతోటి వారి యొక్క క్రియలకు మనం దగ్గరగా ఉండకూడదు. రెండవది, కోపచేతులతో సహవాసం చేయకూడదు. మూడవది, తొంటరులతో సహవాసం చేయకూడదు. చివరిగా ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము, జ్ఞానులు సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును, అమ్మా మూర్ఖులు సహవాసం చేయవాడు చాలు. మనం 4వది ఎవరితో సహవాసం చేయాలంటే దేవుని యొక్క సన్నిధులు, భయభక్తులు కలిగిన వారు, వాక్యానుభవం కలిగిన వారు, వాక్య క్రమములో కొనసాగుతున్న వారు, ఆరోగ్యము సహకరించకపోయినా, వయసు వారు భయపడిన వారు దేవుని సన్నిధిలో ఒక భయం అనేది కొనసాగించుకుంటూ
జ్ఞానం కలిగి దేవుని సన్నిధిలో నడుచుకుంటారు. అందుకనే మరి ముఖ్యంగా చాలా సందర్భాల్లో సావిత్రి గ్రంథం నుంచి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. జ్ఞానవంతురాలు మన అందరికీ మనం ఏమనుకుంటాం అంటే వెంటనే ఆ స్త్రీ వైపు వెళ్ళిపోతాం. స్త్రీ అనగానే సంఘము కనుక అది స్త్రీ పురుషుడికి చెందినది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందంటే తన ఇల్లు ఏది కనుక మన ఇల్లు మనమే కట్టుకోవాలి. పక్కింటోడు వచ్చి మన ఇల్లు కట్టడు. ఒకవేళ పక్కోడు వచ్చి మన ఇల్లు కడితే మనం ఖచ్చితంగా వెళ్ళిపోతాం. కనుక జ్ఞానవంతురాలుగా ఉండాలి. మనం జ్ఞానం కలిగిన వారికి, జ్ఞానుడు సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడు అవుతాడు. అంటే మొదటి మూడు కూడా మన జీవితానికి మైనస్లే. ఒకవేళ ఆ సహవాసం ఉంటే ఖచ్చితంగా పడిపోతాం. ఒకటి అన్యుల సహవాసం మంచిది కాదు, రెండవది కోపచిత్తుల సహవాసం మంచిది కాదు, మూడవది తొంటల సహవాసం మంచిది కాదు, నాలుగవది దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన జ్ఞానులతో సహవాసం కలిగి ఉండాలి. జ్ఞానుల సహవాసం మన దగ్గరికి వచ్చినప్పుడు వారి నుంచి హెచ్చరిక వస్తుంది, వారి నుంచి కోపం వస్తుంది, వారి నుంచి కొన్నిసార్లు ఒక మాట మీకు చెప్తాను ముగించే ముందు. దావీదు తప్పు చేసిన వెంటనే వచ్చాడు. ఆయన ఎవరు? వాక్యం ఎరిగిన వాడు, దేవుని క్రమాన్ని తెలిసినవాడు, దేవుని స్వరాన్ని విన్నవాడు. వచ్చి అన్నాడు, చిన్న కథ చెప్తాను విను అన్నాడు. కథ చెప్పిన వెంటనే ఎవడాడు చెప్పాను కానీ ఎవడ కదా నువ్వే అన్నాడు. అంటే జ్ఞానుని సహవాసం చేశాడు. నాతానుతో ఎప్పుడైతే తనకి సంబంధమో ఆ సహవాసం గట్టిపడిందో వెంటనే మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయాడు. ఈ సహవాసాన్ని ఎవరు కోరుకుంటారో, ఈ సహవాసానికి ఎవరు లోపడతారో నేటి వరకు మీరు ఆచరించిన క్రమం నుంచి బయటకు రారు. ఎవరున్నా లేకపోయినా, పాస్టర్ గారు ఉన్నా లేకపోయినా, సంఘస్థులు ఉన్నా లేకపోయినా, ఇంటి దగ్గర మీ భర్త ఉన్నా లేకపోయినా, భార్య ఉన్నా లేకపోయినా, పిల్లలు అందరూ మీరు ఒక్కలే ఇంటి దగ్గర ఉన్నా వాక్యం మీకు కనబడుతుంది, మీ క్రమం మీకు గుర్తొస్తుంది. మోకాళ్ళ మీదకి వెళ్ళి అందరి కొరకు ప్రార్థన చేసేటువంటి ఆచారం కాదు. ఖచ్చితంగా మీరు కట్టబడతారు. మీ పిల్లలు, మీ కుటుంబము, సంఘము, సమాజము మన ద్వారా నానాటికి అభివృద్ధి చెందే అవకాశము ఉంటుంది. కనుక మన సహవాసం ఎవరితో? మొదటి ముగ్గురితోనే లాస్ట్ ప్రార్థన చేసుకుందాం. దేవుడి దినాన మనతో మాట్లాడిన ప్రతి మాటని జ్ఞాపకాలకు తెచ్చుకొని ప్రభువా మరి నేటి వరకు నేను ఏ సహవాసాన్ని అయితే కొనసాగించానో అదే సహవాసాన్ని మరలా నేను తిరిగి కొనసాగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు